హరే రామ్. ఎగ్జామ్స్ అయిపోయా, పిల్లలు హాలిడేస్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో తినేకి ఒక స్నాక్ చూపిస్తూ ఉండను. దానికి వచ్చేసేసి ఒక కప్పు ఉద్దిపప్పు, మినపప్పు అది కుక్కర్లోకి వేసుకొనేసేసి ఏ కప్పులు ఉద్దిపప్పు వేసింటామో దాంట్లో ఒక 4 కప్పులు వాటర్ వేసుకొనేసేయాల. ఉద్దిబేళ్ళు 2 సలాలు 3 సలాలు బాగా వాష్ చేసుకొనేసినాక ఒక 4 కప్స్ వాటర్ వేసుకొనేస్తాం. ఇప్పుడు 4 కప్స్ వాటర్ వేసుకొనేసేసి మనం లిడ్ క్లోజ్ చేసుకొనేసి ఒక 5 విజిల్స్ కూర్చుంటాం. చూడండి, ఇట్లా మనం ఉద్దిపప్పు మెత్తగా ఉడికిపోయింది. మనం నానపెట్టుకునే అవసరం ఏం లేదు. ఇట్లా నీళ్ళు వేసుకుని ఒక 5-6 విజిల్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. దీన్ని తక్కువ నీళ్ళలో పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాం చల్లాడించుకొని. చూడండి, అప్పుడే మనం ఉద్దిపప్పు ఏ కప్పులో కొలుచుకున్నామో అదే కప్పులో 4 కప్పులు బియ్యం పిండి ఎత్తుకోవాలా. దాంట్లోకి వచ్చేసి 2 స్పూన్స్ నువ్వులు ఎత్తుకోవాలా. దీంట్లోకి వాము కానీ జీలకర్ర కానీ వేయకూడదండి. ఎందుకు అనేది చెప్తాను. ఈరోజు వచ్చేసి ఆ స్పెషల్ స్నాక్ వచ్చేసేసి జింజర్ రింగ్స్. మనము జింజర్ రింగ్స్కి కావాలనేది ఏం చేయాలంటే ఇది ఒక 2 స్పూన్స్ జింజర్, అల్లం సన్నగా పీసులు తొరకు పెట్టుకోవాలా. కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ 3 గ్రైండ్ చేసుకొని వేస్తాము. అందుకోసము మనకి జింజర్ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి వాము జీలకర్ర ఏమీ వేసుకోకూడదు. ఆమెటికి వచ్చేసి చెప్తాను. ఈ పిండిలోకి మనము 2-3 స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ చేసుకొనేసేసి వేసి మనము మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అది లోపల గుల్లబారకుండా రింగ్స్ క్రిస్పీగా వస్తుంది. నువ్వుల మీద అట్లా వేసుకుంటే బాగా ఫ్రైనెస్ అనేది వస్తుంది. చూడండి, ఈ బీప్ పిండిలోకి మనం అప్పుడు ఉడకపెట్టుకొని గట్టిగా పేస్ట్ చేసిన ఉద్దిపప్పుని వేసుకొని వేస్తాము పేస్ట్ని. ఇప్పుడు మెయిన్ వచ్చేసి అప్పుడే మీకు పచ్చిమిరపకాయలు, అల్లము, ఉప్పు చూపిస్తుంది కదా, దాన్ని అట్లే వేయకూడదు. సన్న గ్రీనిష్ అయిపోతుంది. మళ్ళీ మనకి రింగ్స్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటర్ వేసుకొని వేసేసి ఇంక ఎక్స్ట్రా వాటర్ వేయకుండా ఈ 3 కానీ బాగా పిండి గట్టిగా కలుపుకుంటాం. చూడండి, మనం అంతా జ్యూసు ఉద్దిపప్పు అంతా వేసుకొనేసి ఈ పిండి ఇట్లా రెడీ చేసుకుంటాము. ఇట్లా గట్టిగానే ఉంది, చాలా మెత్తగొద్దు. ఇట్లా గొట్టంలోకి వేసుకొనేసేసి ఇట్లా సింగల్ది మనకి ఏది కావాలి అది షేప్ తీసుకొనేసి గొట్టంలోకి వేసుకొని రింగ్స్ రెడీ చేసుకుంటాం. చూడండి, ఇట్లా గొట్టంలోకి మనం పిండి వేసుకొని లోపలంతా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలా. ఆమెటికి మనం చూడండి ఇట్లా లెంత్గా ఒత్తుకొనేసేసి స్మాల్గా రింగ్స్ చేసుకొనేస్తాం. ఇట్లా మన అప్పుడు రెడీ టు ఫ్రైకి మన జింజర్ రింగ్స్ రెడీ అవుతుంది. ఇట్లా చూసాను కదా, మనం చేసుకొని రింగ్స్ అంతా ఇట్లా ఒక్కొక్కటే కాగిండే నూనెలోకి వేసుకుంటాము. ఇప్పుడు ఫ్లేమ్తో మనము అంతా బాయిల్ చేస్తాం. చూడండి, టర్న్ చేసుకుంటా మనం అది జింజర్ రింగ్స్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఉన్నాము. చూడండి, మన రింగ్స్ అంతా రెడీ అయిపోయింది. ఫ్రై చేసుకొని అంతా ఇట్లా షిఫ్ట్ చేసుకుంటాము. చూడండి, మనకి ఇది రింగ్స్ రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా వచ్చింది చూడండి, కరం అని చాలా టేస్టీగాను వచ్చింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. మన క్రిస్పీ జింజర్ రింగ్స్ రెడీ అయిపోయింది. పిల్లలు స్నాక్స్ కానీ హాలిడేస్లో క్రిస్పీ అని తినే కానీ అన్నిటికీ చాలా బాగా వచ్చింది. రెడీ. థ్యాంక్ యూ.